ఓం గం గణపతయే నమః. ఓం నమో కాలభైరవాయ నమః. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు, ఇలాగ చేసినటువంటి ప్రయోగాలు కానీ, లేకపోతే ఇలాగ గాలి, పీడ ఎవరైనా కూడా కావాలని మన యొక్క చెడు కోరుకుని మనం నాశనం అయిపోవాలని కోరుకుంటే అవి తిప్పి కొట్టేటువంటి విధంగా ఏమన్నా కూడా చెప్పండి అని. కాలభైరవుడికి సంబంధించి చాలా శక్తివంతమైనటువంటి ఒక శాబర మంత్రం నేను ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాను. దీనికి మీకు కావాల్సినదల్లా నల్ల మినువులు. ఈ యొక్క నల్ల మినువులు ఒకటే మీకు కావాలి. ఏం చెయ్యాలి అని అంటే కనుక, ఏ రోజైనా సరే ఈ యొక్క నల్ల మినువుల్ని మీ యొక్క గుప్పెడలో ఎంత పడితే అంత తీసుకుని, ఆ యొక్క పీడితుడు అంటే ఆ యొక్క బాధితుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదన విపరీతమైనటువంటి నరఘోష కానీ, దిష్టి కానీ, గాలి పీడ వంటివి ఏవైనా కూడా పీడిస్తున్నాయి, లేకపోతే పీడిస్తున్నాయి అనబడేటువంటి అనుమానం ఉన్నా కూడా, లేకపోతే కావాలని ఎవరైనా కూడా వాళ్ళ మీదన ప్రయోగం చేసినా, లేకపోతే ప్రయోగం చేశారేమో అనబడేటువంటి అనుమానం ఉన్నా కూడా, వాటిని వలన ఇబ్బందులు పడుతున్నారు, బాధపడుతున్నారు, కష్టపడుతున్నారు అని అంటే గనక నేను చెప్పబోయేటువంటి మంత్రంలో ఆ యొక్క బాధితుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పేరు అక్కడ చెప్పవలసి ఉంటుంది. ఆ యొక్క మంత్రంలో చాలా శక్తివంతమైనటువంటి మంత్రం అన్నమాట. పరమేశ్వరుడి యొక్క సాక్షిగా ఇది చాలా తప్పకుండా పనిచేస్తుంది. మరి ఎంతటి శాబర మంత్రమైనా కూడా ఈ యొక్క కాలంలో మీరు సిద్ధి పొందాలి. మరి ఎంత తర్పణము, హోమము, భోజనాలు ఇవేమీ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. మరి ఈ యొక్క మంత్రం మీకు ఉపయోగించాలి, ఇది పని చేయాలి అని అంటే మీరు చెయ్యవలసినదల్లా ఏమిటి? మీకు చూడకుండా ఈ యొక్క మంత్రం కనుక పొల్లిపోకుండా తప్పకుండా చక్కగా మీరు చెప్పగలిగారు అని అంటే కనుక ఈ యొక్క మంత్రం అనేటువంటిది మీకు ఫలిస్తుంది, సిద్ధిస్తుంది. చూడకుండా చెప్పడం వచ్చేంత వరకు దాన్ని సాధన చేసి ప్రాక్టీస్ చేయండి. చూడకుండా చెప్పగలుగుతున్నారు అని అంటే సరిపోతుంది అనమాట. అయితే వివరంగా ఈ యొక్క మంత్రం చెప్తాను. అక్కడ ఆ యొక్క మంత్రంలో ఎక్కడ మీరు ఆ యొక్క బాధితుడి యొక్క పేరు అనేటువంటిది చెప్పాలి అనేది చెప్తాను. అలాగే ఆ యొక్క మంత్రంలో ఈ యొక్క నల్ల మినువులు అనేటువంటివి పట్టుకుని మీరు ఏ క్షణాన వాటిని గాల్లో విసరాలి అనేటువంటిది కూడా నేను వివరిస్తాను మంత్రం చెబుతూ ఉన్నప్పుడు. జాగ్రత్తగా శ్రద్ధగా అయితే వినండి. అయితే ఈ యొక్క నల్ల మినువులు మీరు చేతిలో పట్టుకుని మీరు సాధన చేసినటువంటి ఈ యొక్క మంత్రం ఏదైతే ఉంటుందో భైరవుడి యొక్క మంత్రము ఒక్క 3 సార్లు చెప్పి చూడకుండా చెప్పడం వచ్చేంత వరకు ముందు సాధన చేయండి. చూడకుండా చెప్పి ఆ యొక్క మనిషి ఎవరైతే ఉన్నారో వారి యొక్క తల చుట్టూరా ఆ యొక్క నల్ల మినువుల్ని పట్టుకుని ఒక 7 సార్లు తిప్పండి. వాళ్ళ యొక్క తల చుట్టూరా 7 సార్లు తిప్పిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఈ యొక్క మంత్రాన్ని చెప్పండి. మళ్ళీ వాళ్ళ యొక్క చుట్టూరా 7 సార్లు తిప్పండి. మళ్ళీ మంత్రం చెప్పండి. మళ్ళీ వాళ్ళ చుట్టూరా 7 సార్లు తిప్పండి. ఇలాగా 7 సార్లు చెయ్యాలి. ఈ విధంగా 7 సార్లు చేసిన తర్వాత అప్పుడు ఆ యొక్క నల్ల మినువులు అనేటువంటివి గాలిలోకి మీరు విసిరేయాలన్నమాట. కాబట్టి ఇంట్లో కాకుండా మీ యొక్క వాకిట్లోనో, లేకపోతే బయటో, లేకపోతే ఏదైనా చెట్టు కిందనో, లేకపోతే ఎక్కడైనా కూడా ఆ విధంగా చూసుకోండి. ఆ విధంగా ఒక్కసారి వాటిని గాలిలోకి విసిరేసిన తర్వాత అదే విధంగా వదిలేసి అక్కడి నుంచి వచ్చేసేయటమే. అలాగే చేసినటువంటి వాళ్ళు, అలాగే ఎవరైతే బాధితుడు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కాళ్ళు, చేతులు, ముఖము శుభ్రంగా కడుక్కుని మీ యొక్క ఇంట్లోకి ప్రశాంతంగా వెళ్ళి కూర్చోండి. కాబట్టి ఆ విధంగా ఏదైనా కూడా బయట చెయ్యండి. ఆ యొక్క మినువులు అనేటువంటి మళ్ళీ మన దగ్గరికి రాకుండా, అలాగే మన ఇంట్లో పడకుండా ఎక్కడన్నా వాకిట్లోకో, డాబా పైకో, లేకపోతే బయటకో వెళ్ళి ఒక్కమారు చేసుకోండి. సరేనా? అయితే ఆ యొక్క మంత్రం అనేటువంటిది తెలియజేస్తున్నాను, వినండి. ఓం నమో కాలభైరవాయ మసానవాల చౌషష్ట యోగిని కరేతమాషా ఉడద్కి ముఠ్ఠీ రఖత. ఓం నమో కాలభైరవాయ తేరా నామ్ బన్ జావే మేరా కామ్ దయా కరో క్షమా కరో పీడిత కానామ్. ఇప్పుడు ఇక్కడ ఆ యొక్క వ్యక్తి పేరు అనేటువంటిది చెప్పాలి. క్షమా కరో అన్న తర్వాత ఆ యొక్క వ్యక్తి పేరు అంటే ఎవరైతే ఆ యొక్క బాధితుడు ఉన్నారో వాళ్ళ యొక్క పేరు చెప్పాలి. చెప్పిన తర్వాత ప్రాణ బచావో జయ భైరవాయ తుజే శ్రీ భోలేనాథ్కి ఆన్ ఓం హ్రీం హ్రీం ఫట్ స్వాహ. ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి మినువుల్ని గాలిలోకి విసిరేయాలన్నమాట. సర్వదుష్టానాం బుద్ధి వినాశాయ సన్నిధి కురు సర్వార్థ సాధయ జయ భైరవాయ చాల్ ఉల్టీ హో జాయ శ్రీ శ్రీ ఫట్ స్వాహ అని మంత్రం అని ఆ యొక్క
మినువులు మీ చేతిలో ఉన్నటువంటివి గాల్లో విసిరేసిన తర్వాత మిగతా మంత్రం కూడా పూర్తి చేసిన దాని తర్వాత అప్పుడు మళ్ళీ మీరు మినువుల్ని కొంచెం తీసుకోవాలి. కాబట్టి కాస్త ఒక గుప్పెడు మినువులు పక్కన ఉంచుకోండి. కొద్ది కొద్దిగా ఇక మినువుల్ని చేతిలో పట్టుకోండి. 7 మంత్రం అనేటువంటిది చెప్పండి. 7 సార్లు ఆ యొక్క బాధితుడు చుట్టూరా తిప్పండి. ఇప్పుడు మంత్రం ఎక్కడైతే మీరు గాల్లోకి విసిరేయాల్సింది ఉందో ఆ గాల్లోకి విసిరేసిన తర్వాత మిగతా మంత్రం చెప్పడం అనేటువంటిది పూర్తి చేయండి. మీరు ఆ యొక్క బాధితుడి యొక్క ఎదురుగుండా నించోనో లేకపోతే కూర్చొనో ఏదో ఒక విధంగా పూర్తి చేసిన తర్వాత మళ్ళీ మినువుల్ని తీసుకుంటారు. మళ్ళీ ఈ యొక్క ప్రక్రియను చేస్తారు. అలాగా 7 సార్లు చెయ్యాలన్నమాట. మంత్రం ఒక్కసారి చెప్తున్నాను వినండి. ఓం నమో కాలభైరవాయ మసాన బాల చౌసష్ట యోగిని కరేతమాషా ఉడద్దికి ముఠ్ఠీ రఖత ఓం నమో కాలభైరవాయ తేరా నామ్ బన్ జావే మేరా కామ్ దయా కరో క్షమా కరో. ఆ వ్యక్తి యొక్క పేరు చెప్పండి. ప్రాణ బచావో జయ భైరవాయ తుఝే శ్రీ భోలేనాథ్ కి ఆన్ ఓం హ్రీం హ్రీం ఫట్ స్వాహ. ఇప్పుడు ఆ విధంగా గాలిలోకి విసిరేయండి ఆ యొక్క మినువులని. సర్వదుష్టానాం బుద్ధి వినాశాయ సన్నిధి కురు సర్వార్థ సాధయ సాధయ జయ భైరవాయ చాల్ ఉల్టీ హో జాయ శ్రీ శ్రీ ఫట్ స్వాహ. అర్థమయ్యింది కదా? ఈ విధంగా ముందు మినువుల్ని పట్టుకుని ఆ యొక్క బాధితుడు చుట్టూరా ఒక 7 సార్లు తిప్పి అప్పుడు మళ్ళీ చేతిలో పట్టుకుని మళ్ళీ ఒక్క మారు మంత్రం అనేటువంటిది చెబుతూ దాని తర్వాత ఎక్కడైతే విసిరేయాలో అక్కడ మీరు విసిరేస్తారు. విసిరేసిన తర్వాత మిగతా మంత్రం పూర్తి చేస్తారు. పూర్తి చేసిన తర్వాత మళ్ళీ కాస్త మినువుల్ని తీసుకోవటం, ముందు మంత్రం చెప్పటం, మంత్రం చెప్పిన తర్వాత ఎక్కడైతే ఆ యొక్క మినువుల్ని విసిరేయాల్సింది ఉందో విసిరేయ కన్నా ముందు ఆ యొక్క బాధితుడి యొక్క చుట్టూరా అయితే తిప్పచ్చు. అవి తిప్పుతూ ఈ యొక్క మంత్రం అనేటువంటిది చెబుతూ గాలిలోకి విసిరేయండి. లేదు అని అంటే కనుక మినువుల్ని పట్టుకుని ముందే ఆ యొక్క బాధితుడి యొక్క తల చుట్టూరా తిప్పి అప్పుడు పట్టుకుని మంత్రించి విసిరేయాల్సిన చోట విసిరేయచ్చు. లేదు అని అంటే కనుక విసిరేయమని ఎక్కడైతే చెప్పానో మంత్రంలో ఆ విసిరేయ ముందు ఆ యొక్క బాధితుడి చుట్టూరా తిప్పి అప్పుడు మిగతా మంత్రం పూర్తి చేసైనా సరే విసిరేయచ్చు. ఏ విధంగా చేసినా కూడా పని చేస్తుంది. అర్థమైందా? సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.